పెట్టే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక్క నిమిషం జానయ్య టు ది పాయింట్ చెప్పండి నుంచి జానయ్య బీఫామ్ తీసుకొని రావడం జరిగింది. ఆ గుర్తు పైన పోటీలో ఉన్నారు. ఈ 11 మందిలో 9 మంది వరకు కూడా కాంగ్రెస్ రెబల్ కు సంబంధించిన అభ్యర్థులే ఉండడం తోటి కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనేది మాత్రం కొంత ప్రచారం సాగుతుంది. ఇటు ఎంఐఎం పోటీ చేసినటువంటి 8 స్థానాల్లో కూడా ఓట్ బ్యాంకు ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా కాంగ్రెస్ కే ఉంటుంది కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంకే ఎంఐఎం కి డైవర్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ 48 డివిజన్లకు సంబంధించి 25 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఏదైతే మేయర్ పీఠం దక్కుతుంది. కానీ ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు ఇంపార్టెంట్ ఉండడం తోటి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎంపీ రఘువీరెడ్డి కావచ్చు, శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, ఇటు శంకర్ నాయక్ వీళ్ళందరి ఎక్సాఫిషియో ఓట్లు కూడా తక్కువ ఒకవేళ 20 స్థానాల వరకు వస్తే మాత్రం 6 ఎక్సాఫిషియో ఓట్లు పెట్టుకునే విధంగా కూడా చూస్తున్నట్టుగా కూడా కొంత చర్చ సాగుతుంది. కానీ 20 సీట్ల కంటే ఎక్కువ వస్తే కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం కొంత ఉన్నప్పుడు 20 సీట్లు డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి. ఒక్క నిమిషం జానయ్య వినండి, ఒక్క నిమిషం. మాత్రం కాంగ్రెస్ కు 30 స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి వల్ల మాత్రం 30 కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ మేయర్ పీఠం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అనేది మాత్రం కొంత అయితే చర్చ సాగుతుంది, ప్రచారం జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా బలంగా ఉండడం, ప్రతి డివిజన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించడంతో పాటు ఇంటింటికి తిరిగి ఈ 15 ఏదైతే ఆయనను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాననేది కూడా ఆయన ఓటర్లను ఏదైతే పీసీఆర్ ఒకసారి జానయ్య మ్యూట్ చేయండి, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. 18 ఎలక్షన్ లో డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. టు ది పాయింట్ చెప్పానండి, ఎందుకంటే మనకు మొత్తం డీటెయిల్స్ అంతా కాదు. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేయండి. సో ఓవరాల్ గా నల్గొండ మున్సిపాలిటీ సునీత, లాస్ట్ టైం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా సరే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీస్ లో లీడింగ్ లో ఉంది. కానీ నల్గొండ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫస్ట్ టైం ఓడిపోయారు ఎన్నికల్లో. ఎమ్మెల్యే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే. అయినా సరే 20-22 సమానంగా వచ్చాయి. లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ క్లియర్ గా సొంతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. సింగిల్ లార్జెస్ట్ కాని మున్సిపాలిటీస్ లో నల్గొండ మున్సిపాలిటీ కూడా ఒకటి. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అట్లా. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్. సో న్యాచురల్లీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా. బట్ ఒక లాస్ట్ ఎలక్షన్ ఈజ్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు మన ప్రతినిధి జానయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ కొంచెం వీక్ వికెట్ మీదే ఉంది, అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్. అయితే ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తోంది. తర్వాత బీజేపీ కూడా అక్కడ పోటీలో ఉన్నారు. జానయ్య లైన్ లో ఉన్నారా? అయితే భరత్, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు మీరు అన్నట్లు నల్గొండ అని ప్రతి జిల్లాల్లో కూడా ఎక్కువగా లెఫ్ట్ పార్టీలు, జనసేన, బీజేపీ అండ్ ఇంకా చాలా మంది ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి వీళ్ళంతా ఎన్నికలపైన ఎంత ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే వార్డు మెంబర్ బేసికల్లీ పార్టీ సింబల్ కంటే కూడా వ్యక్తిని ఎక్కువ చూస్తారు. అధికార పార్టీ ఒకటి చూస్తారు. జనసేన, సిపిఐ, సిపిఎం అలయన్స్ ఉన్న చోట ఇంపాక్ట్ ఉంటుంది తప్ప సిపిఐ కోటేయాలి, సిపిఎం కోటేయాలి, జనసేన కోటేయాలి. బీజేపీలో టికెట్ దొరకని వాళ్ళు జనసేన టికెట్ తీసుకున్నారు. సిపిఐ, సిపిఎం కూడా ఇప్పుడు సిపిఎం ఒక చోట అలయన్స్ లో ఉందట. 47 వాళ్ళు తీసుకుని ఒక చోట అలయన్స్ లో తీసుకున్నారు. సో అట్లా సిపిఐ కూడా చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో అలయన్స్ ఉంది. సో లోకల్ అలయన్సెస్ మిగతా పార్టీల ఎఫెక్ట్ పెద్ద ఉండదు. 3 పార్టీల మధ్య ప్రధానంగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. కొన్ని చోట్ల బీజేపీ కూడా పోటీ ఉంది. కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంది. జానయ్య ఇప్పుడు నాకు టు ది పాయింట్ చెప్పండి, మొత్తం డీటెయిల్ గా వద్దు, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. టు ది పాయింట్, నేను అడిగిన క్వశ్చన్ కు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. సో నల్గొండ మున్సిపాలిటీలో మీ ఎడ్జ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 48కి
బీజేపీకి 4 నుంచి 8 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయం పైన కూడా కొంత గందరగోళం నెలకొనడం లాస్ట్ లాస్ట్ టైం 6 వచ్చాయి, ఈసారి 4 నుంచి 8 అంతేనా? అంటే ఓకే, ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అభ్యర్థుల ఎంపిక విషయం పైనే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎంఐఎం కి గతంలో ఎప్పుడైనా కూడా 1 నుంచి 2 సీట్లు ఖచ్చితంగా ఎంఐఎం గెలుపొందేది. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 8 స్థానాలు ఎక్కువ స్థానాల్లో నిలబడడం జరిగింది. కానీ 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కి అలాగే ఎంఐఎం కి మధ్యనే పోటీ కొనసాగుతుంది. ఆ 2 స్థానాలకు సంబంధించి కూడా ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆ మిగతా ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో పోటీలో త్రిముఖ పోరా, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్? ఆ డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అయినా ముస్లిం క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వడం, ఇటు ఎంఐఎం కూడా ముస్లిం క్యాండిడేట్ ఉండడం తోటి ఈ త్రిముఖ పోటీ అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. సో మీరు ఓవరాల్ గా నల్గొండ మున్సిపాలిటీ ఎడ్జ్ ఎవరికి ఇస్తారు, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా? ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెసే. ఖచ్చితంగా మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది. 20+ తోటి ఎక్స్ అఫీషియో ఓట్లతోటి అయినా ఖచ్చితంగా మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్. మేయర్ పీఠం నేను అడగట్లేదు, మేయర్ పీఠం ఎట్లాగో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు 48లో? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? లేదా లాస్ట్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానం వచ్చినట్టు 20-20 అట్లా వచ్చే అవకాశం ఉందా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం, బీజేపీ అన్ని గెలుచుకున్న సింగిల్ హైయెస్ట్ పార్టీ కాంగ్రెస్. 20+ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. 15 లోపు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి లార్జెస్ట్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, నేను ఇంకా మిగతా మున్సిపాలిటీస్ విషయానికి వస్తాను. నల్గొండ కార్పొరేషన్ వదిలిపెడితే ముందుగా భువనగిరి మున్సిపాలిటీ, తర్వాత భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదేరుగుట్ట ఇవన్నీ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడుకు వద్దాం. మునుగోడులో ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీస్? చౌటుప్పలు, మోత్కూర? చౌటుప్పలు, చండూరు. చండూరు 2. ఓకే, సో చౌటుప్పల్, చండూరులో ఎట్లా ఉంది? రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోగలుగుతారా? ఆయన స్వపక్షంలో విపక్షంగా లాగా ఉన్నారు. చండూరులో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది మాత్రం ఎక్కువగా ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యం ఉన్నది. మాజీ ఎమ్మెల్యే పుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ప్రతి వార్డుకు సంబంధించి కూడా తిరుగుతున్నాడు. ఎందుకంటే తక్కువ వార్డులు, అక్కడ 10 వార్డులు మాత్రమే ఉన్నాయి. ప్రతి వార్డులలో 6 వార్డులు ఎవరు గెలిస్తే వాళ్ళు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది కూడా ధీమా ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ముందుగా అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఆయన సోదరునికి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదంతా క్యాస్ట్ ఈక్వేషన్. అక్కడ పద్మశాలికి సంబంధించి ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరిని ఒకే తాటి మీదకి తీసుకురావడం తోటి కొంత అదర్ క్యాస్ట్లకు సంబంధించి ఎప్పుడు వాళ్ళదైనా ఆధిపత్యం అనే విధంగా కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యంలో 6 నుంచి 7 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి, అది బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి అక్కడ చండూరు చైర్మన్ సీట్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలొచ్చు. ఓకే, షాక్ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంది. చౌటుప్పల్లో మాత్రం చైర్మన్ అభ్యర్థుల విషయం పైన కూడా అక్కడ కొంత ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి హామీ ఇవ్వలేదు. చైర్మన్ గా ఎవరు గెలిచి వస్తారో అప్పుడు గెలిచిన తర్వాతనే ఆలోచిద్దామని ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు చైర్మన్ అభ్యర్థులు